మనలో చాలామందికి మనకి ఈ 3 బుక్కుల మధ్య తేడా ఏంటి అనే డౌట్ వస్తూ ఉంటుంది. 3 కూడా ద్వాపర యుగానికే సంబంధించినవి కదా. భాగవత కథలు అంటారు, మహాభారతం అంటారు, భగవద్గీత అంటారు. అసలు ఇవి ఏ సందర్భాల్లో ఉన్నాయి, అసలు వీటి వెనకాతలు ఉన్న రహస్యం ఏంటి? ముందుగా మనకి భాగవతం తీసుకున్నట్లయితే భాగవత కథల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ భాగవతంలో ఏంటి అంటే శ్రీకృష్ణుని యొక్క కంప్లీట్గా చిన్నతనం యొక్క చిలిపి చేష్టలు భాగవత కథల రూపంలో, ముఖ్యంగా కృష్ణుని యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన కథలు, శ్రీకృష్ణుని యొక్క చిన్నతనంలో ఎలా సాగింది అనే దానిపైన ఈ భాగవత కథల ద్వారా మనకి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మహాభారతం. ఈ మహాభారతంలో మనకి కురుక్షేత్రానికి సంబంధించి కౌరవులు అలాగే పాండవులకు సంబంధించిన కథలు, అలాగే అసలు కురుక్షేత్ర యుద్ధం ఎలా అయ్యింది అనే దానిపైన, అసలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన సంఘటనలు ఏంటి అనేది మనకి మహాభారతంలో తెలుస్తుంది. ఇకపోతే చివరిగా భగవద్గీత. కురుక్షేత్ర సమయంలో అర్జునుడికి మనకి కృష్ణుడు బోధించిన గీత, అదే భగవద్గీత. మన మానవ జీవన మనుగడకు ముఖ్యంగా ఎలా మనిషి అనేవాడు బ్రతకాలి, ఒక జీవన శైలి ఎలా ఉండాలి, తన నడవడిక ఎలా ఉండాలి, ఎలా ఉంటే మానవుడు అభ్యున్నతి పొందుతాడు అనే దానిపైన మనకి కంప్లీట్గా ఈ భగవద్గీతలో ఉంది. ముఖ్యంగా చాలామంది చెప్తారు, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని 700 శ్లోకాల్లో ఒక్క శ్లోకాన్ని అనుసరించి ఆచరించి చూడు, ఖచ్చితంగా నీ జీవితం అనేది సాఫల్యం పొందుతుంది అని. మరి మీలో ఎంతమంది భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ఎంచుకుంటున్నారు? ఆ శ్లోకం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి.